ఎలా ఉన్నారు అందరూ? ఐమ్ డాక్టర్ పూర్ణిమ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ఈ వీడియో అన్నది దీపావళి స్పెషల్ వీడియో అనమాట. సో దీపావళి స్పెషల్ వీడియో అని ఎందుకు అంటున్నాను అంటే, మనం దీపావళి టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది వీడియోలో డిస్కస్ చేస్తాను. అందుకని చెప్పి దీన్ని దీపావళి స్పెషల్ వీడియో అని చెప్తున్నాను. సో దీపావళి అంటే ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అలాంగ్ విత్ లైట్స్ మనం చాలా స్వీట్స్ అన్నవి చేసుకుంటాం దీపావళికి. ఇంట్లో చేసినవే కానివ్వండి, బయట నుంచే కానివ్వండి, లేదంటే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనకు గిఫ్ట్ ఇచ్చేవి కానివ్వండి, మ్యాక్సిమం అన్ని స్వీట్సే అయి ఉంటాయి. మరి ఇన్ని స్వీట్స్ చూడగానే ఎవరికైనా సరే తినేసేయాలి అనిపిస్తూ ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ ప్రెగ్నెంట్ ఉమెన్? ప్రెగ్నెన్సీలో జనరల్గానే మన క్రేవింగ్స్ అనేవి చాలా ఉంటాయి, అది తినేయాలి ఇది తినేయాలి అని. దెన్ వాట్ అబౌట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనగానే అందరూ వద్దు నువ్వు తినకు, జాగ్రత్తగా ఉండు, షుగర్ వచ్చేస్తుంది అది ఇదని చెప్పి చెప్తూ ఉంటారు. మరి అన్ని క్రేవింగ్స్ని పక్కన పెట్టేసుకొని ఉండాలా, లేదంటే ఎంతవరకు మనం ఎలా తీసుకోవచ్చు, ఎలా స్వీట్స్ తినొచ్చు అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి నాసియా ఫీలింగ్ అనేది చాలా ఉంటుంది, అంటే తిప్పేసినట్టుగా ఉంటుంది అనమాట. సో అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు కొంతమంది స్వీట్స్ తినడానికి ఇష్టపడతారు. అలా అయినప్పుడు ఏమవుతుందంటే, దట్టు ఎస్పెషల్లీ దివాళీ టైంలో చాలా స్వీట్స్ మన కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా తినేసేయాలి అని కోరిక వస్తూ ఉంటుంది. దట్స్ ఫైన్, తినేంత వరకు తినొచ్చు. కానీ దాంట్లో మీరు ఒక 2-3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, తక్కువ అమౌంట్లో తీసుకోండి. షుగర్స్ కానీ స్వీట్స్ కానీ తక్కువ అమౌంట్లో, అంటే మార్నింగ్ తింటే ఒకటి, ఆఫ్టర్నూన్ కానీ ఒకటి లేదా హాఫ్, అలా తక్కువ అమౌంట్లో తీసుకోండి. అండ్ అలాంగ్ విత్ దట్ మీరు ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత స్వీట్స్ తీసుకోండి. ఎంప్టీ స్టమక్ మీద మాత్రం స్వీట్స్ అసలే తీసుకోకండి. ఫుడ్ తీసుకున్న తర్వాత మాత్రమే స్వీట్స్ అనేవి తీసుకోండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ డయాగ్నోస్ అయ్యారో, ట్రీట్మెంట్ మీద ఉన్నారు, ఇన్సులిన్ మీద ఉన్నారు, మెట్ఫార్మిన్ మీద ఉన్నారు, అట్లాంటి వాళ్ళైతే దయచేసి స్వీట్స్ ఎట్లాంటివి కూడా తీసుకోకండి. ఈవెన్ ఇఫ్ మీరు తీసుకున్నా కూడా మనకు షుగర్లెస్ స్వీట్స్ అని వస్తున్నాయి కదా, అలాంటి స్వీట్స్ని సపరేట్గా మీరు తెచ్చుకొని, షుగర్లెస్ కేక్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. అలాంటివి అంటే అందులో షుగర్ ఉంటుంది, కానీ ఆ షుగర్తో మనకి బాడీలో ఉన్న షుగర్ అన్నది పెరగదన్నమాట. సో అది షుగర్ మనకు అబ్జార్బబుల్ షుగర్ కాదు, నాన్ అబ్జార్బబుల్ షుగర్ అనమాట. అంటే మనకు తింటే స్వీట్గానే టేస్ట్ తెలుస్తుంది, కానీ దానివల్ల బాడీలో ఉన్న షుగర్ ఏమీ పెరగదు. అలాంటి స్పెషల్ స్వీట్స్ దొరుకుతున్నాయి. అలాంటి స్వీట్స్తో మీరు ఈ పండుగని ఎంజాయ్ చేయొచ్చు. తీసుకున్న తక్కువ మోతాదులో తీసుకోండి, అండ్ ఫుడ్ తీసుకున్న తర్వాతే తీసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అలాంగ్ విత్ స్వీట్స్ చాలామంది రిలేటివ్స్ రావడము, రిపీటెడ్గా లంచ్, డిన్నర్, అన్ని రకాల పిండి వంటలు తినడం అన్నది మనకు పండగ టైంలో చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా అన్నీ తినడం వల్ల ఏంటంటే మనకు ఇండైజెషన్ అన్నది పెరిగిపోతుంది. ప్రెగ్నెన్సీలో జనరల్గానే మనకు డైజెషన్ అన్నది కొంచెం స్లోగా ఉంటుంది. దట్టు మనం ఇంకా దాన్ని ఓవర్లోడ్ చేసామనుకోండి, ఇంకా కూడా స్లో అయిపోతుంది అనమాట. సో అందుకని పిండి వంటలు ఏమున్నా సరే మనం తినేటప్పుడు కొంచెం చూసుకొని, దాంట్లో ఎక్కువగా మసాలాలు లేకుండా, ఎక్కువగా ఆయిల్స్ లేకుండా తీసుకోండి. ఒక పూట మనం బాగా హెవీగా పిండి వంటలు తినేసాము, బాగా డ్రైడ్ ఐటమ్స్ తినేసాము, ఫ్రై ఐటమ్స్ తినేసాము అంటే ఇంకో పూట దాన్ని కంపెన్సేట్ చేస్తూ సలాడ్స్ కానీ, దోసకాయలు కానీ, లేదంటే క్యారెట్, బీట్రూట్ ఇట్లాగా తిని మనం కంపెన్సేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక పూట అలా తిన్నా, ఇంకో పూట ఇలా తిని కంపెన్సేట్ చేసుకుంటే పండగని ఎంజాయ్ చేయొచ్చు. అలాంగ్ విత్ దట్ మనం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.